ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చూద్దాం. క్లౌడ్స్ గురించి చూద్దాం. అసలు క్లౌడ్ అంటే ఏంటంటే మైన్యూట్ వాటర్ డ్రాప్లెట్స్, ఒక మాస్ ఆఫ్ మైన్యూట్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ టైనీ క్రిస్టల్స్ ఆఫ్ ఐస్. ఇది ఎలా ఫామ్ అయినాయి అంటే కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఉంటుంది కదా ఫ్రీ ఎయిర్లో, ఒక డిఫరెంట్ హైట్లో, అదే అన్నట్టు. మాస్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ or tiny crystals of ice formed by condensation of water vapor in air at different elevations. Clouds అనేటివి మెయిన్గా ఎందుకు అంటే అడియాబెటిక్ కూలింగ్ ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ డ్యూ పాయింట్, caused by adiabatic cooling of air below its dew point. Dew point అంటే ఏంది, at which saturation occurs. సో adiabatic cooling of air below its dew point, ఇది వెరీ ఇంపార్టెంట్, బిలో ఇట్స్ డ్యూ పాయింట్. ఇంకోటి మైన్యూట్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ టైనీ క్రిస్టల్స్ ఆఫ్ ఐస్. క్లౌడ్స్ అనేటివి ఫౌండెడ్ సమ్ హైట్ ఓవర్ ద సర్ఫ్, కొద్ది హైట్లో ఫామ్ అవుతుందా, వేరియస్ షేప్ తీసుకుంటాయి. హైట్, ఎక్స్పాన్స్, డెన్సిటీ, ట్రాన్స్పరెన్సీ ఆర్ ఒపాక్నెస్ బట్టి క్లౌడ్స్ని 4 టైప్స్గా అంటారు. సర్రస్, క్యూములస్, స్ట్రాటస్, నింబస్. సర్రస్ క్లౌడ్స్ అనేటివి హై లాటిట్యూడ్స్ దగ్గర హై ఆల్టిట్యూడ్స్ దగ్గర ఉంటాయి. లాటిట్యూడ్స్ కాదు, ఆల్టిట్యూడ్స్ అంటే హైట్ అన్నట్టు. అప్రాక్సిమేట్లీ 8,000 మీటర్స్ దగ్గర ఉంటాయి. ఇవి థిన్ అండ్ డిటాచ్డ్ లాగా ఉంటాయి. క్లౌడ్స్ హ్యావింగ్ ఏ ఫిదరీ అపియరెన్స్, దే ఆర్ ఆల్వేస్ వైట్. సిర్రస్ క్లౌడ్స్ అనేవి ఎప్పుడు వైటే ఉంటాయి. ఫిదరీ అపియరెన్స్ ఉంటుంది, ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి క్యూములస్ క్లౌడ్స్ అనేటివి కాటన్ వూల్ లాగా ఉంటుంది. జనరలీ ఎట్ ద హైట్ ఆఫ్ 4,000 to 7,000 మీటర్ ఉంటుంది. ఎగ్జిస్ట్ ఇన్ ప్యాచెస్ అండ్ క్యాన్ బి సీన్ స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. ప్యాచెస్లా ఉంటుంది, స్కాటర్డ్, ఫ్లాట్ బేస్. స్ట్రాటస్ క్లౌడ్, clouds covering large portions of sky. As their name implies, these are layered clouds. Stratus అంటే సార్ లేయర్డ్ క్లౌడ్స్. స్ట్రాటస్ అంటే అదే కదా, స్ట్రాటిక్ అంటే స్ట్రాటా అంటేనే లేయర్డ్ క్లౌడ్స్ కవరింగ్ లార్జ్ పోర్షన్స్ని కవర్ చేస్తుంది ఇది. క్లౌడ్స్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ ఐదర్ డ్యూ టు దిస్. ఈ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే లాస్ ఆఫ్ హీట్ ఆర్ మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ మాసెస్ విత్ డిఫరెంట్ టెంపరేచర్. స్ట్రాటస్ అనేది డిఫరెంట్ లేయర్స్ ద్వారా ఉంటుంది. ఇది ఎలా ఫామ్ అవుతాయి అంటే లాస్ ఆఫ్ హీట్ ఆర్ మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ మాసెస్ విత్ డిఫరెంట్ టెంపరేచర్స్, ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నింబస్ క్లౌడ్స్ అనేవి బ్లాక్, బస్ ఫర్ బ్లాక్ ఆర్ డార్క్ గ్రే, మాసెస్ ఆఫ్ థిక్ వేపర్. ఇది మిడిల్ లెవెల్స్లో ఫామ్ అవుతుంది, లేకపోతే సర్ఫేస్ ఫామ్ ఎట్ మిడిల్ లెవెల్స్ లేకపోతే సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఉంటుంది కదా. సో నింబస్ అనేవి కింద ఉంటాయి. ఇవి చాలా డెన్స్, ఇవి ఒపాక్ కూడా, ఎందుకంటే బ్లాక్ అంటే తెలుసు, ఒపాక్ అదేమో లేదు.
ఒపాక్ టు ద రేస్ ఆఫ్ సన్. సమ్ టైమ్స్ క్లౌడ్స్ ఆర్ సో లో దట్ టచ్ గ్రౌండ్ కూడా టచ్ చేసే క్లౌడ్స్ ఏదంటే నింబస్ క్లౌడ్స్. బస్ అలా క్లౌడ్స్ అయితే ఇది అన్నట్టు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే సర్రస్, క్యూములస్, స్ట్రాటస్, సో ఇంకా నింబస్. సర్రస్ క్లౌడ్స్ అనేటివి హై ఆల్టిట్యూడ్స్ మీద ఫామ్ అవుతుంది. ఇవి మేడప్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్, థిన్ అండ్ డిటాచ్డ్. ఇవి హై ఆల్టిట్యూడ్స్ లాగా ఉంటాయి. సర్రస్ క్లౌడ్స్ అనేటివి హై ఆల్టిట్యూడ్స్. సో 8,000 to 12,000. సో ఐస్ క్రిస్టల్స్, సర్రస్ క్లౌడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్, హై ఆల్టిట్యూడ్స్, థిన్ అండ్ డిటాచ్డ్, ఫిదరీ అపిరెన్స్ వైట్. ఇది సర్రస్. క్యూములస్ క్లౌడ్స్ అనేటివి ఏదంటే ఇది కాటన్ వూల్ లాగా ఉంటుంది. క్యూములస్ వూల్ ఇవి వచ్చేసి 4,000 to 7,000 మీటర్స్లో ఉంటాయి. ఎక్కువ ప్యాచెస్ లాగా ఉంటాయి. క్యూములస్ అనేది ఊల్ లాగా ఉంటుంది. ఊల్ అంటే అక్కడక్కడ ఉంటుంది. ప్యాచెస్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్యాచెస్ అంటే తెలిసి స్కాటర్డ్ ఉంటుంది. ఫ్లాట్ బేస్ ఉంటుంది. ఊల్కి ఒక ఫ్లాట్ బేస్ ఉంటుంది. అలా ఊల్ కంటే ఒక ఫ్లాట్ బేస్ ఉంటుంది. ప్యాచెస్లా ఉంటుంది. స్కాటర్డ్ ఉంటుంది. ఇలా 4K దగ్గర ఉంటుంది. 7K. స్ట్రాటస్ క్లౌడ్స్ అనేవి లేయర్డ్ క్లౌడ్స్. లార్జ్ పోర్షన్ ఇది ఎక్కువ ఉంటుంది. లార్జ్ పోర్షన్ స్కైని కవర్ చేస్తుంది. స్ట్రాటస్ అంటేనే లేయరు. ఇది ఎందుకంటే లాస్ ఆఫ్ హీట్ వల్ల కాకపోతే కావచ్చు, మిక్సింగ్ ఆఫ్ లేయర్ అంటే మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ ఆఫ్ డిఫరెంట్ టెంపరేచర్స్ వల్ల అవ్వచ్చు. నింబస్ అంటే ఏంది? బ్లాక్ ఆర్ గ్రే. ఇది గ్రౌండ్కి దగ్గరగా ఉంటుంది, డెన్స్గా ఉంటుంది, మిడిల్ లెవెల్స్ అలా అనొచ్చు. ఇది అన్నట్టు మెయిన్గా. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. ఏ కాంబినేషన్ ఆఫ్ ద 4 బేసిక్ టైప్స్ ఇంకా డిఫరెంట్ టైప్ క్లౌడ్స్ ఇస్తుంది. మెయిన్గా ఇప్పుడు హై క్లౌడ్స్ ఏదో ఫస్ట్ హై క్లౌడ్స్ చూసుకుంటే అసలు లో క్లౌడ్స్ చూసుకుందాం. లో క్లౌడ్స్లో స్ట్రాటస్, క్యూములస్ అంటే స్కాటర్డ్. అది ఇవేమో గ్రే. స్ట్రాటస్ ఏమో గ్రే క్లౌడ్ లేయర్ విత్ యూనిఫామ్ బేస్. గ్రే క్లౌడ్ లేయర్ విత్ యూనిఫామ్ బేస్. ఒక యూనిఫామ్ బేస్ ఉంటుంది ఇందులో. ఇదేమో క్యూములస్ అంటే డిటాచ్డ్, జనరలీ డెన్స్ క్లౌడ్. క్యూములస్ ఇది. నింబోస్ట్రాటస్ అంటే కంటిన్యూస్ రెయిన్ క్లౌడ్. నింబోస్ట్రాటస్ అంటే కంటిన్యూస్ రెయిన్ క్లౌడ్. ఇంకా క్యూములోనింబస్ అంటే థండర్ స్టార్మ్ క్లౌడ్. స్ట్రాటోక్యూములస్ ఇవన్నట్టు లో క్లౌడ్స్. లో క్లౌడ్లో స్ట్రాటస్ ఉంది, క్యూములస్ ఉంది, ఇంకా నింబోస్ట్రాటస్, స్ట్రాటోక్యూములస్, క్యూములోనింబస్ కూడా ఉంది. మిడిల్ క్లౌడ్లో ఏమొస్తుంది అంటే ఆల్టో స్ట్రాటస్ వస్తుంది, ఆల్టో క్యూములస్ వస్తుంది. సో స్ట్రాటస్, క్యూములస్ లో క్లౌడ్స్లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది. మిడిల్లో వచ్చేసి ఆల్టో స్ట్రాటస్, ఆల్టో క్యూములస్ ఇది అన్నట్టు. సో హయ్యర్లో ఏమొస్తుంది అంటే హై క్లౌడ్స్ అనేది సర్రస్ క్లౌడ్స్. ఇది ఇప్పుడే వస్తుంది. సర్రస్ క్లౌడ్స్ అనేవి ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి. లిట్ అప్ లాంగ్ బిఫోర్ సర్రస్ క్లౌడ్స్ అని చూసాం కదా, హైట్లో ఉంటాయి అని చెప్పి. సర్రస్ క్లౌడ్స్ ఇవి. సర్రో స్ట్రాటస్ ఇక్కడ అంతా సర్రోదే ఉంటుంది. హై అంటే సర్రస్ ఎందుకంటే అది హైట్ ఎక్కువ. ఫస్ట్ సర్రస్, SECIRRUS సర్రస్. సర్కస్ ఎప్పుడు హైగా ఉంటుంది కాబట్టి అదే సర్రో స్ట్రాటస్. ఇప్పుడు సర్రో క్యూములస్. సో ఇది మిడిల్లోనేమో క్యూములస్, స్ట్రాటస్ ఉంటుంది. నింబస్ ఉంటుంది. నింబస్ ఎందుకంటే గ్రౌండ్ టచ్ చేస్తుంది. బస్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మిడిల్ వచ్చేసి ఆల్టో స్ట్రాటస్, ఆల్టో క్యూములస్.
ఐలో వచ్చేసి సర్రస్ అంటే మనం తెలుసుకున్నాం 8K to 12K 8-12K మీటర్స్ ఉంటుందని. సో సర్రో స్ట్రాటస్, సర్రో క్యూములస్. ఇది లోలో వస్తేనే నింబో స్ట్రాటస్ ఈజీగా ఉంటుంది. లోలో వస్తే మనం స్ట్రాటస్ చూసినాము, క్యూములస్ చూసినాము. స్ట్రాటస్ అనేది ఇది గ్రే క్లౌడ్ లేయర్ విత్ యూనిఫామ్ బేస్ ఉంటుంది. క్యూములస్ అనేది డిటాచ్డ్ జనరల్లీ డెన్స్ క్లౌడ్. ఇది ఒకటి చూసాము. నింబో స్ట్రాటస్, మనం నింబో ఇక్కడ రావాలి కదా, నింబో స్ట్రాటస్, క్యూములో నింబస్. సో నింబో ఇక్కడ మెయిన్ అన్నట్టు. నింబో స్ట్రాటస్, క్యూములో నింబస్ అందులో స్ట్రాటస్, క్యూములస్ అనే దాంట్లో ఉంటాయి. ఒక సెకండ్ మాగని ఇక్కడ నింబో స్ట్రాటస్ అంటాము. నింబస్ క్యూములోస్ అన్ని కూడా క్యూములోస్ నింబస్ అని అంటాం, జస్ట్ అంతే. లోవర్ లేయర్ కూడా నేమ్ చేంజ్ అవుతుంది. ఇంకొకటి స్ట్రాటో క్యూములస్ కూడా ఉండాలి కాబట్టి అలా స్ట్రాటో క్యూములస్ కూడా ఉంటుంది. స్ట్రాటో క్యూములస్ ఈ రెండు కలిసింది అది. వేరే స్ట్రాటో క్యూములస్ లో లేయర్లో కలిస్తే నెక్స్ట్ నుంచి సపరేట్ ఉంటాయి. సో స్ట్రాటో క్యూములస్ ఇలా గుర్తుపెట్టుకుంటాం, క్యూములో నింబస్, నింబో స్ట్రాటస్ ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఇది అన్నట్టు.